యెహోషువ 1:9 భయపడకము, నిబ్బరమైన మనసుతో ధైర్యంగా ఉండము. ఇందాక ఉదయకాలం శైలపాల్ గారు మీతో మాట్లాడుతూ ఫస్ట్ మెసేజ్లో అమావాస్యకు భయపడద్దు, అలాగే దిక్కులకు భయపడద్దు, ఇంకా వాస్తులకు భయపడద్దు. వాస్తుకు భయపడకండి. వాస్తు బాగాలేదు మీ ఇంట్లో, నో ప్రాబ్లం అనండి గట్టిగా, నో ప్రాబ్లం. మీ ఇల్లు కలిసి రాదు అన్నారు అనుకోండి, మీకు జాబ్ రాదు, మీకు కలిసి రాదు అంటే ఏం చేయాలంటే ఇటుపక్క మెట్లు పడగొట్టి అటుపక్క గట్టు, ఇంకొకటి వస్తాడు ఇటుపక్క కిటికీ మూసేసి అటుపక్క తెరువు. బాబు ఇక పడగొట్టడం కట్టడం కోసం బతుకుతున్నావా? అవసరం అయితే డబ్బులు దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవడు సచ్చినా ఎవరు దేవుని బిడ్డలారా ఇలా చెప్పేవాళ్ళు. నాకు తెలుసు ఒక ఆయన ఆ ఊర్లో అందరికీ వాస్తు చెప్తాడు. అన్నీ ఈయన వచ్చాడంటే ఇటు పడగొట్టి అటు కడతాడు, అటు పట్టుకొట్టి ఇటు కడతాడు. ఒకళ్ళ ఇంటికైతే ఏం చెప్పాడో కానీ మాకు తెలియదు. కానీ పాప ఆ ఇల్లు మొత్తం 3 అంతస్తులు, ఇటుపక్క కిటికీలన్నీ మూసేశారు, ఈ పక్క కిటికీలు మొత్తం మూసేశారు, వెనక కిటికీలు కూడా మూసేశారు. ముందు మాత్రం ఒక చిన్న డోర్ మాత్రం పెట్టమన్నాడు. వాస్తంట. ఇంట్లోకి వెళ్తే గోడౌన్ చూసారా, గోడౌన్ చేశాడు. ఒరే బాబు ఏం వాస్తురా నాయన, అతను చెప్పడం ఏంటి, నువ్వు ఎట్లా నమ్మావు? ఇంటిని గోడౌన్ చేసుకుని ఊపిరి ఆడదురా, ఫ్రెష్ ఎయిర్ రాకపోతే రోగాలు వస్తాయి, ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవాలి. ఏమిటో సార్ వాస్తు భయం. నేను అంటున్నాను ఎందుకు భయపెట్టే, ఇంట్లో పెద్దోడు చచ్చిపోతాడు అన్నారు సార్, అందుకనే అలా చేశాను సార్. నేను చెప్తున్నాను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను సార్. మరి నీకేం రోగం? యేసు ప్రభుని నమ్మిన తర్వాత నీకేం వాస్తు రోగం వచ్చింది? చిరా కిటికీలు ఓపెన్ చేయి యేసునామములో. ఏం జరగదు తీయను. ముసలోడు ఇంకా బతికే ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని విండోస్ ఓపెన్ చేయించారు, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఆ ఇంట్లో ఉన్న ఆస్తమా రోగులు కూడా బాగుపడ్డారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. బ్రతుకు ఈ వాస్తు చెప్పైన అతను కూతురు కొడుకు ఇద్దరు అమెరికా వెళ్ళారు. వాళ్ళు అక్కడ వీళ్ళ కొడుకు కూతురు ఉండేది ఏ ఇంట్లో తెలుసా? వాస్తు లేని ఇంట్లో. ఊరందరికీ ఏం వాస్తు చెప్పి అందరు ఈ కిటికీలు మూయించేసి, డోర్లు మూయించేసి, మెట్లు పడగొట్టి, బావి మూయించేసి, ఇలా అనేక రకాలుగా చెప్పినోడు ఆయన కొడుకు కూతురుని మాత్రం వాస్తు ప్రకారంగా ఫ్లైట్ కూడా పంపమానండి, పైలట్ని సార్ ఇటు వెళ్ళకూడదు సార్, ఇటు తిప్పమని చెప్పండి. ఎందుకు అవి నమ్మి మోసపోతారు? కొంతమంది నమ్ముకునేవాడు. మన యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. సామెత చదువుకోండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏ శిక్షా విధి లేదు యేసుక్రీస్తునందున్న వారికి. అంటే వాస్తు శిక్ష రాదు, దిక్కులు శిక్ష రాదు. ఏ దిక్కు నీకేం చేయదు. నలుదిక్కులో ఈశాన్యం, ఆగ్నేయం, ఇంకా నైరుతి, వాయువు, ఈ 4 దిక్కులు మనకేం చేయలేవు. ఎందుకంటే పై దిక్కునున్నాడు ఈ 4 దిక్కులు చేశాడు. 4 దిక్కులు చేసినాడు నా గుండెల్లో ఉన్నాడు. ఇది 4 వేలు చూపించండి. 4 దిక్కులు చేసిన దేవుడు 4 దిక్కులు నా గుండెల్లో ఉన్నాడు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. బాగానే చెప్పారా, మీకు బాగానే తెలుసు. అయితే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా ఈ లోకంలో ఉన్నవాడు పేరేంటి? సాతానుడు, భయపెట్టేవాడు, దిగులు, దుఃఖము, బాధ, వేదన తీసుకొస్తాడు.